అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు ఒక మంచి సమాచారంతో మీ ముందుకు రావడానికి వచ్చాను. ఇప్పటి వరకు చేసినటువంటి ఇంటర్వ్యూలు దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లీడర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. కానీ ఈరోజు నేను తీసుకునే అంశం మన దేశానికే సేవ చేసినటువంటి వ్యక్తులు, మన దేశానికి రక్షణ కల్పించినటువంటి వ్యక్తులు, చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు. అందులో రీసెంట్గా వికారాబాద్ జిల్లా కులచెర్ల మండలం బండవెల్కిచెర్ల గ్రామానికి చెందినటువంటి మంత్రి వెంకటేష్ గారు తన జీవితంలో 18 సంవత్సరాల జీవితాన్ని మన దేశానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి. తన సమయాన్ని దేశానికి ఇచ్చి రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంలో రీసెంట్గా తన గ్రామంలో కూడా మంచి ఘనంగా స్వాగతం పలికినటువంటి వ్యక్తులు కూడా. సో అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. ఒకతను సీనియర్గా పనిచేసినటువంటి వ్యక్తులు BSF, మరొకరు CRPF, మరొకరు ఆర్మీ జవాన్. వీళ్ళందరూ కూడా దేశానికి ఎలాంటి సేవలు అందించారు, అసలు ఆ ఉద్యోగాలకు ఎందుకు వెళ్ళాలనిపించింది అనే అంశాలను తెలుసుకోవడానికి వీళ్ళందరి దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఒక్కసారి నమస్తే అన్న. నమస్కారం. అంతా మంచిగా అన్న? అంతా ఓకే. యాక్చువల్గా మీ దగ్గరికి రావడం ఏంటంటే, మీరు రీసెంట్గా రిటైర్మెంట్ అయ్యారని తెలుసు. అందులో కూడా మీరు మీ గ్రామస్తులందరూ కూడా రిటైర్మెంట్ అయిన సందర్భంగా మీకు ఘనంగా స్వాగతం పలకడం అనేది ఒక మంచి విశేషమైనటువంటి విషయం. అందులో భాగంగా మేము కూడా మిమ్మల్ని పలకరియడానికి, మీతో పాటు మీ సీనియర్స్ కూడా, అంటే వివిధ భాగాలు ఉండొచ్చు వాళ్ళకి, కాబట్టి ఒకసారి అందరినీ పలకరిద్దామనే ఆలోచనలో వచ్చినాం మనం. థ్యాంక్ యూ. సరే, ఏది ఏమున్నా చిన్న వయసు ఇది కదా, మీరు ఎప్పుడు వెళ్ళిరన్నా మీరు మీ జాబ్కి? నేను 2017 జనవరి 31 ఓకే, జాయినింగ్ డేటు 2007. ఓకే, ఇప్పుడు 2025 30 ఏప్రిల్. అంటే ఎన్ని ఇయర్స్ చేశారు అక్కడ? 18 years. ఓకే, అంటే మీకు ఫస్ట్ వెళ్తుండగానే, అంటే వెళ్ళకంటే ముందు ఈ జాబ్లోకి వెళ్ళాలనే ఆలోచన మీకు వచ్చిందా, లేకుంటే మీ సీనియర్స్ కొందరు ఉంటారు సజెస్ట్ చేయడానికి, అట్లా ఎవరైనా చేసారా? ఏంటంటే మేము ఫస్ట్ నుంచి మా సీనియర్స్ మా ఊరు నుంచి చాలా మంది వెళ్ళారు. ఓకే, వెళ్ళిన తర్వాత మా టార్గెట్ మొత్తం ఏంటంటే గోపాల్ రెడ్డి అన్న, గోపాల్ రెడ్డి అన్న గారు. ఓకే, ఇక్కడ అచ్చా మీరేనా అన్న? నమస్తే, కంగ్రాట్స్ అన్న. ఓకే, ఆయనని ఇంప్రూవ్ చేసుకొని మేము ప్రతి ఒక్కరము ఈ ఆర్మీకి పోవాలి 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 పోవాలని పట్టుదలతోటి ప్రతి ఒక్కరం వెళ్ళాము. ఓకే, ఇప్పుడు కూడా ఆర్మీ డ్యూటీ చేయాలనిపిస్తుంది. కాకపోతే బట్ ఏంటంటే ఇంటి దగ్గరలో ఫ్యామిలీస్, మా రీసెంట్లీ మా నాయన కూడా చనిపోయిండు. ఓకే ఓకే, దానికోసం ఇంటి దగ్గర ఎవరు. మీరు ఎంతమంది అన్న అన్నదమ్ములు? నేను ఒక్కనే. ఓకే, చెల్లెళ్ళు అక్క వాళ్ళు? చెల్లె వాళ్ళు నాకు మొత్తం కలిసి 5 మంది అక్క వాళ్ళు, నేను ఒక్కనే. వాళ్ళందరి మ్యారేజ్లు అయిపోయినాయి. మ్యారేజ్లు అయినాక వచ్చిందా మీకు జాబ్? కాదు కాదు, ముగ్గురు మ్యారేజ్లు అయిపోయినాయి. తర్వాత నేను జాబ్కి వెళ్ళిన తర్వాత 2 మ్యారేజ్లు అయిపోయినాయి. అంటే నువ్వు జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నావా? నేను జాబ్ వచ్చిన తర్వాత చేసుకున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఓకే, రైట్. అయితే మొత్తానికి ఇది వరకు బాగుంది వ్యవస్థ అనేది. సో ఇప్పుడు 18 సంవత్సరాలలో అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి మనిషికి. అవునవును. అంటే ఎప్పుడన్నా ఈ జాబ్కి ఎందుకు వచ్చినారా అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? నాకైతే ప్రతి స్టేట్లలో నేను డ్యూటీ చేసిన. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ నాది హర్యానా, అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి జమ్మూ, శ్రీనగర్. అంటే జమ్మూలో జర ఎక్కువ యాక్చువల్ ఏంటంటే నేను చెప్తున్నదే, అక్కడ శ్రీనగర్ అక్కడ ఇక్కడ డ్యూటీ చేసేటప్పుడు ఇంటి దగ్గర గొడవలు అయ్యాయి అన్నమాట. ఓకే, మా నాయన కొద్దిగా మందేసేవాడు అప్పుడప్పుడు. ఇంటి దగ్గర ఇక ఎట్లుంటది పల్లెటూరు, ఎటువంటి పరిస్థితి, ఇక తిడతా ఉంటారు, అమ్మనైనా గొడవలు అదేంది ఇదేంది అంటే అక్కడ నుంచి నాకు లివ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఆ పరిస్థితుల్లో నేను ఏమనుకునేవాడిని అంటే, అరే నేను డ్యూటీ అయ్యిందే బెస్ట్ రా, ఇంటి దగ్గర ఉంటే బెస్ట్ అట్లా అనిపించేది. అదే ఎందుకంటే ఇంటిని కూడా కాపాడుకోవాలి. అదే ఓకే. అయితే అట్లాంటి టైంలో ఏమన్నా అంటే ఎట్లా ఒత్తిడిని తట్టుకునేటోళ్ళు? మరి ఒత్తిడి అంటే ఫోన్ చేయాలి, ఇంటి దగ్గర చెప్పాలి, ఇట్లా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇక్కడ నేను డ్యూటీ చేయాలి 24 hours, నాకు టైం దొరకదు, కొద్దిగా కూల్గా ఉండండి, వచ్చిన తర్వాత నేను మాట్లాడతా అది అని చెప్పి అక్కడ కంటిన్యూ డ్యూటీ సాధించేవాడిని. ఓకే, ఇప్పుడు నాన్నగారు ఉన్నారా? నాయనగానే రీసెంట్ గా చనిపోయాడు కదా, అందుకోసమే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. అచ్చా, నాన్న చనిపోయినందుకే బాధ్యతగా మళ్ళీ అక్కడ రిటైర్మెంట్ తీసుకుంటారు. అంటే మీరు రిటైర్మెంట్ అనేది మీరు ఫామ్ లో ఫిల్అప్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే ఉంటదంట. అంటే అప్పుడే ఈ విధంగా నిర్ణయించుకున్నారా ఇన్ని సంవత్సరాలు ఉండాలని?
అట్లానే ఏముండదు. కాకపోతే సర్వీస్ని బట్టి ఇప్పుడు మా దగ్గర ర్యాంక్స్ ఉంటాయి. ఓకే. లాస్ట్ నాయకు అంటే నాయకు మరి స్టార్టింగ్ లో పోయేటప్పుడు ఏ అంటే ఒక ర్యాంక్ ఉంటది కదా, అందులో ఏది ఉండొచ్చు నేను స్టార్టింగ్? రిక్రూట్ ఓకే. అప్పుడు రిక్రూట్ గా జాయిన్ అయినా. ఓకే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ నాయక్ అయినా నాయక్ అయినా హౌల్దార్ అయినా ఓకే. ఒక్కొక్క ర్యాంక్ కి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది. ఓకే. ఫర్ ఏంటంటే ఇప్పుడు సిపాయి ఉన్నాడు అనుకో 19 ఇయర్స్ ఉంటుంది, Hmm. మళ్ళీ నాయక్ ఉన్నాడు అనుకో 22 ఇయర్స్ ఉంటుంది, హవల్దార్ ఉంటే 24 ఇయర్స్ ఉంటుంది, Hmm. నాయక్ సుబేదార్ ఉంటే 26 ఇయర్స్ ఉంటుంది. ఓకే. అట్లా ఒక్కొక్క ప్రమోషన్ ని బట్టి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా పెరుగుతా పోతాయి మనకు. అంటే మీరు ఏ దాని వరకు వచ్చి రిటైర్మెంట్ అయ్యారు? నేను హవల్దార్ వరకు వచ్చి రిటర్న్. అంటే ఎన్ని సంవత్సరాలు చేశారు? నేను మొత్తం కలిసి 18 ఇయర్స్ చేసిన. కాకపోతే నేనేంటంటే మధ్యలో నేను డాక్యుమెంట్స్ మాకు వస్తాయి అప్పుడప్పుడు, నువ్వు ఇంటికి వెళ్ళాలని ఉంటుందా అది అంటే అదే. నేను దాంట్లో నేను డాక్యుమెంట్స్ నింపేసిన అన్నారు, ఓకే. నింపేస్తే నా పేరు వచ్చేసింది. ఓకే. అంటే మీరు మీ పోస్టింగ్ ఏంది స్టార్టింగ్ లో? ఆర్మీ ఇట్లా కొన్ని ఉంటాయిగా, కొన్ని సిపాయి అని ఏదో జీడీ అని, నాకు ఐడియా లేదు. నాది ఆర్మీ ఆపరేటర్ అండ్ డ్రైవర్ రిక్వైర్మెంట్ నాది. ఓకే. ఎలక్ట్రానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ నాది. ఓకే. అంటే దాని రోడ్ లో వెళ్ళిపోయారు మీరు. అంటే అడ్వాన్స్ గా తీసుకుంటున్నారు అట్లా మీరు ఇప్పుడు రిటైర్మెంట్? అడ్వాన్స్ గా తీసుకుంటున్నాను. అంతే కదా. అంటే విఆర్ఎస్ అంటే సార్ వాలంటరీ రిటైర్మెంట్. అంటే ఇప్పుడు అది అంటే వాలంటరీ రిటైర్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే అన్ని వాళ్ళకి రావాల్సినవి అన్ని వచ్చే స్థాయిలో ఉన్నప్పుడు ముందే తీసుకునేది అన్నదే కదా, అన్ని పెన్షన్స్ అవన్నిటికి ఎలిజిబుల్ ఉంటుంది. అంతే కదా మీరు? రైట్, అర్థమైపోయింది. అయితే ఇంకొక విషయం కొద్దిగా నాకు డౌట్ ఏంటంటే, కొందరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీ స్టేట్లో ఎవరి స్టేట్ లెవెల్లకు వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీకు జాబ్లు అంతే కదా మీరు? రైట్, అర్థమైపోయింది. అయితే ఇంకొక విషయం కొద్దిగా నాకు డౌట్ ఏంటంటే, కొందరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీ స్టేట్లో ఎవరి స్టేట్ లెవెల్లకు వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీకు జాబ్లు ఇస్తారు అంటారు, అది ఎంతవరకు నిజం? అది ఏంటంటే వాళ్ళు ఇవ్వరు మాకు జాబ్. ఓకే. మేము అప్లై చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మండలంలో ఎక్కడైనా సరే జాబులు ఇప్పుడు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ మళ్ళీ పడతాయి కదా, కానిస్టేబుల్ కానీ టీచర్స్ కానీ డిఎస్సి కానీ, దీనికి మేము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే. అది ఇచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అని ఉంటుంది. ఓకే. ఆ కోటాను బట్టి మేము ఫిల్అప్ చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద. ఓకే. దాంట్లో మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత వేరే వాళ్ళకి జాబ్ ఇస్తారు. అంటే విషయం ఏంటంటే వాళ్ళతో పాటు అప్లికేషన్ చేయాలి, వాళ్ళతో పాటు చదవాలి. ఏదే కాకపోతే ఏంటంటే అంతే, జస్ట్ ఎందుకంటే దేశానికి సేవ చేసినందుకు మీకు ఒక 10% ప్రిఫరెన్స్, అంతే కదా. రైట్. అంటే సరే ఈడు వరకు బాగున్నా. నెక్స్ట్ మీరు ఎగ్జాంపుల్ మీరు ఏముంది ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ ఇప్పుడు బిఏ నాది. ఫైనల్ కంప్లీట్? రన్నింగ్ ఫైనల్ కంప్లీట్. అంటే నెక్స్ట్ మీరు ఏజ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? 35. అంటే ఏదైతే ఎలిజిబుల్ ఉందో దానికి ప్రిపేర్ అవ్వచ్చు కంపల్సరీ, అది కంపల్సరీ, అంతే కదా. రెండవ అంశం ఏంటంటే నేను మీకు అడుగుతున్నా, మీరు ఫిజికల్ గా ఫిట్నెస్ ఉన్నారు, కానిస్టేబుల్ కి అర్హులు ఉండొచ్చా మీరు? అంటే ఏజ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఒక కానిస్టేబుల్ కి 35 years ఉంటది ఇక్కడి వరకు అనుకోండి, మనం కన్ఫర్మ్ చెప్పట్లేదు. ఒక జాబ్ కి ఎంత ఉండాలంటే ఏజ్ 28 years లేదా 35 years అని పెడతారు కదా. అంటే ఇప్పుడు 35 years అనేది రన్నింగ్ ఉంది, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకు, కాబట్టి ఈయనకు అవకాశం ఇస్తారు. అంటే ఇది ఒక ఛాన్స్ ఉంది. అంటే మరి అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నాకు ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీని సెట్ చేయాలనుకుంటున్నా మంచిగా ఇంటి దగ్గర. ఓకే. సెట్ చేసి ఇప్పుడు మా యూత్ లో ఎంతమంది ఉన్నారో ఊర్లలో వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా సరే స్టడీ పరంగా కానీ నాకు పీటీ అయ్యి ఆర్మీలో ఓకే నేను వాళ్ళని మంచిగా ప్రోత్సహించి పంపాలని అనుకుంటున్నాను ఇంటి దగ్గర. అదే ఫిజికల్ గా తయారు చేసి ఎంకరేజ్ చేసి నీకు ఆయన చేసిండు అన్నగారు, నువ్వు వేరే వాళ్ళకి చేయాలి. అన్న సపోర్ట్ నుంచి ఇంకా ఊరు మొత్తాన్ని మేము ఆర్మీ చేయాలనుకుంటున్నాం. ఓకే. రైట్. మొత్తానికి ఏంటంటే దేశానికి సేవ చేయాలనే ఒక ఆలోచన నీకు ఎట్లా కలిగిందంటే గోపాల్ రెడ్డి సార్ ఒక సపోర్టర్, అంటే ఏమంటారు ఇన్స్పిరేషన్, అంతే కదా. సరే ఈ రోజు ఈడు వరకు ఉంది, నేనేం అడుగుతున్నా అంటే ఫైనల్ క్వశ్చన్, ఈడు వరకు అంతా నీ ఫ్యామిలీ సెట్ చేసుకుంటావు, అందరితో బాగుంటావు, ఇది బాగుంది. నెక్స్ట్ వచ్చే తరానికి నువ్వు ఆర్థికంగానా లేకుంటే సమయం పరంగానా లేకుంటే సలహాల పరంగానా ఏ విధంగా సపోర్ట్ చేస్తావు? నేను ఆర్థిక పరంగా చేస్తా. ఓకే. వాళ్ళకి అవసరాన్ని బట్టి, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చేతనైనంత. ఓకే. మళ్ళీ సలహాలను బట్టి కూడా చేస్తా.
ఇంకా ఫిజికల్ పరంగా కూడా చేయగలుగుతా. ఎందుకు అంటున్నా అంటే ఈ మాట ఫిజికల్ పరంగా ఎందుకు అడుగుతున్నా అంటే నీకు అక్కడ మొత్తం టెక్నిక్స్ తెలిసిపోయి తెలుసు, చిన్న చిన్న ట్రిప్స్ కూడా తెలిసి ఉంటాయి. అవి వీళ్ళకి చెప్తే తొందరగా రీచ్ అవుతారు. అవునవును, కంపల్సరీ. సో ఏది ఏమున్నా కొన్ని సలహాలు కూడా చాలా అవసరం. అవును. సో ఇక మొత్తానికి ఇప్పుడు మీ ఫ్యామిలీ తోటి వచ్చి కలిసినావు. అవును. ఫస్ట్ ఏంటంటే నీది ఒక వికారాబాద్ జిల్లాలోనే అనుకుంటా సార్. అవును. నాకు అనిపిస్తుంది ఇంత మంచి రిటైర్మెంట్ అయిన తర్వాత మంచి ఘన స్వాగతం అవును ఏడా చేయలేరని నేను అనుకుంటున్నా. 10 years కింద మీకు కూడా చేయలేకుంటారు నాకు కదా కదా. నేను సార్ తోటి అదే అన్నా, సార్ మీది కూడా చూడలేం మేము, ఒక బ్రదర్ది ఇంత ఘనంగా స్వాగతం పలికిరు బండెక్చెల్ల వాసులు, చాలా బాగా అనిపిస్తుంది, ఖచ్చితంగా నేను వల్కరిద్దామని చెప్పేసి వచ్చింది. అంటే ఇంకొకటి సార్, ఆ ప్రోగ్రామ్ చేయాలంటే కనీసం నాకు తెలిసి సింపుల్గా ఒక షార్ట్అవుట్ చేసుకున్నా కూడా 50-60 వేల ఖర్చు ఉంటుంది సార్, అతి తక్కువైనా కూడా. అంత డబ్బు ఎట్లా సమకూర్చుకున్నారు? అలా ఏం లేదు, మా గ్రూప్ ఉంది బండల ఆర్మీ గ్రూప్ అని, మనం కూడా ఆర్మీ గ్రూప్ ఉంది. ఇట్లా వెంకటేశ్వర రిటైర్మెంట్ వస్తుంటే ఆ ప్రోగ్రామ్ అంతేనా? ఆర్మీ వరకే. మరి ఆయనతో ఏమైనా తీసుకున్నారా మీరు? ఏం తీసుకోలేదు, అదేం సంబంధం లేదు. ఇప్పుడు తీసుకుంటాం. సరే ప్రోగ్రామ్ వరకే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈయనకు గౌరవించారు కాబట్టి ఈయన కూడా వేరే వాళ్ళని గౌరవించాలి, అంతే కదా. కంపల్సరీ. ఇంకొకటి వాళ్ళ డీజే గానీ అలా అవునవును అంటే డీజే కూడా ఫ్రీ పెట్టేశారు. ఎందుకంటే నా మిత్రుడు, ఇంకొకటి మిత్రుడిని పక్కకు పెడితే దేశానికి సేవ చేసిండు రైట్, యూనిఫామ్ పవర్ అట్లా. సో ఏది ఏమున్నా హ్యాపీ కదన్నా, అంతా ఓకే. నెక్స్ట్ టైం ఏంటంటే అందరినీ కలుపుకొని పోవడమే నీ బాధ్యత. ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్.